వస్తే తెలంగాణ ఏర్పడితే ప్రాంతీయ అసమానతలు లేదా ప్రాంతాల వారీగా జరిగే దోపిడీ తగ్గడంతో పాటుగా తెలంగాణకి ఎంత కొంత ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం లభిస్తుంది, తర్వాత కొంత ప్రజాస్వామ్య అభివృద్ధి ఎందుకు అనేటువంటి వాతావరణాన్ని ప్రజలంతా ఆశించి ఉవ్వెత్తున అప్పటి వరకు విప్లవోద్యమాలు ఇచ్చినటువంటి చైతన్యంతో ప్రజలంతా పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలని పరిస్థితుల్ని గమనిస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగలేవు. ప్రజలకు అనుకూల విధంగా మారడం కాకుండా క్రమక్రమంగా ఇక్కడ మళ్ళీ ఒక డిక్టేటర్షిప్ అంటే ఒక నిరంకుశత్వం రాజ్యం వెళ్తున్న పరిస్థితులు తెలంగాణలో దినదినం అభివృద్ధి ఎంతో వస్తున్నాయి. వాటిని చూస్తున్నప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల కోసం కాదు కదా మనం పోరాడింది. జయశంకర్ జిల్లాతో పాటుగా నేను ఇక్కడ హన్మకొండలో బ్రతుకుదెరువు కోసం హన్మకొండలో ఉంటున్న క్రమంలో నాకు వస్తూ పోతున్నప్పుడు మా ఊరికి వస్తూ పోతున్నప్పుడు ఒక 3-4 నియోజకవర్గాలు కలుస్తాయి. ఇక్కడ నేను ఉన్నది వర్ధనపేట నియోజకవర్గంలో ఉంటున్నా, పక్కన హన్మకొండ ఉంటుంది, ఆ తర్వాత పరకాల ఉంటుంది, భూపాలపల్లి. ఈ 4 నియోజకవర్గాలు ప్రత్యక్షంగా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను చూస్తున్నా అసలు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయంటే మళ్ళీ ఒకనాటి పాతకాలపు రాజుల సంస్కృతి వచ్చిందా, ఫ్యూడల్ సిస్టమ్ వచ్చేసి ఒక్కొక్క దగ్గర ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే లేదా ఒక లీడరు ఆ నియోజకవర్గానికి ఒక సామంత రాజును అని ప్రకటించుకొని పరిపాలన చేస్తున్న అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాతో చర్చిస్తున్నారు, అన్న ఈ పరిస్థితులు ఇట్లా మారిపోయి రోజుకు అసలు మేము స్వేచ్ఛగా ఏమి మాట్లాడలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి అన్నప్పుడల్లా నాలో ఉన్నటువంటి ఉద్యమకారుడు నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అంటే ఏ పరిస్థితుల కోసం మీరు పోరాడినరు, ఏ పరిస్థితుల కోసం మీరు త్యాగం చేసినారు, మళ్ళీ తిరిగి ఏ పరిస్థితి తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఒక దగ్గర మళ్ళీ ఆ సామాజిక బాధ్యత ఏదైతే ఉందో నన్ను మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండడం అవసరం అనేది నన్ను తట్టి లేపింది. ఈ డెమోక్రసీలో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ సిస్టంలో కూడా ఎన్ని లోపాలు ఉన్నా ఈ రాజ్యాంగపరమైనటువంటి పరిస్థితి కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యల మీద మనం ప్రజా గొంతుకగా మారాలి అనేది నేను ఆలోచించుకొని నిర్ణయించుకున్నా. చాలా మంది మిత్రులు కూడా ఆ విషయంలో నన్ను ప్రోత్సహించారు. మీలాంటి వాళ్ళు నిస్వార్థంగా ప్రజల కోసం నిలబడేటువంటి నాయకులు లేదా అలాంటి గొంతు అవసరం అనేది ఫీల్ అయినరు. ప్రజల నుంచి కూడా అలాంటి మాట ఉంది. కాబట్టి ఇక నేను ఈ ప్రజాక్షేత్రంలోకి రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక ప్లాట్ఫామ్లో మనం చేరి ఆ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే పనిచేయగలం. కాబట్టి ఆ ప్లాట్ఫామ్లో ఉన్న దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి పార్టీల్లో కొంత ఇంటర్నల్ డెమోక్రసీ ఉండి మన అభిప్రాయాలను చెప్పగలిగేటువంటి అవకాశం ఉన్న పార్టీగా కానీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్పుడు రాహుల్ గాంధీ ఈ దేశంలో సామాజిక న్యాయం అనే ఎజెండాను చాలా బలంగా మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం. इसलिए मैं हर भाषण में कहता हूं कि ओबीसी सेंसस कास्ट सेंसस की जरूरत है. అందుకే నేను ప్రతి దగ్గర నా ఉపన్యాసంలో భారతదేశంలో ఓబీసీల జనగణన జరగాలని అన్ని చోట్ల చెప్తాను. ఆయన దేశవ్యాప్తంగా కూడా భారత్ జోడో యాత్ర చేస్తున్నాడు. జోడో యాత్ర ద్వారా మేము అంటే విద్వేషం స్థానంలో ప్రేమ పూలు పూజించాలనేటువంటి లక్ష్యం మేము పెట్టుకున్నాం అనేది దాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన నిజాయితీగా ముందుకు వస్తున్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్మిన కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని అట్లా ప్రజాక్షేత్రంలో రావడం కోసమే ఈ కాంగ్రెస్